డైవర్స్ అవుతున్నాయి అంటే అది వేరే ఇష్యూ, ఈగోస్ అవన్నీ వేరే. కానీ పిల్లలు లేకపోవడం వల్ల డైవర్స్ అవ్వడము, దానిని అమ్మాయిని బ్లేమ్ చేయడం అనేది ఇప్పుడు కొంచెం ఆ ఇష్యూస్ అయితే తగ్గినాయి. సో అబ్బాయిలు ఏం చేస్తున్నారు, ఓకే మేడం వీఆర్ కమింగ్ అంటే కౌన్సిలింగ్ ఇచ్చాక మేము కూడా చేసుకున్నాం, తర్వాత వాళ్ళది తప్పు అన్న తర్వాత రియలైజ్ అయ్యి దే ఆర్ రెడీ ట్రీట్మెంట్కి, మాకు ట్రీట్మెంట్కి రెడీ ఇవ్వండి, ఆ అమ్మాయిని నేను ఎటువంటి మోసం చేయను, అలాగా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ కపుల్ కౌన్సిలింగ్. కపుల్ అంటే ఇద్దరు రావాలి, పిల్లలు కావట్లేదు అనేది ఎప్పుడు అమ్మాయిని పంపించి అత్తగారు వెళ్ళి నువ్వు వెళ్ళి టెస్ట్ చేయించుకో, మావాడికి ఏం కాదు, నువ్వే కాదు, ఇద్దరిని పంపించండి. పిల్లలు కావట్లేదు, మీరు 1 year పిల్లలు కావాలనుకున్నారు, కాలేకపోతే మిమ్మల్ని ఇన్ఫర్టిలిటీ కపుల్ అంటారు, ఇద్దరు డాక్టర్ దగ్గరికి రండి. బేసిక్ టెస్టుల్లోనే మనకు తెలిసిపోద్ది, అంత అడ్వాన్స్ టెస్టులు కూడా అవసరం లేదు. బేసిక్ టెస్ట్లోని ఎవరి ప్రాబ్లం అని చిన్నవి ఉంటాయండి. వాళ్ళు అంటే కలయికలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి తెలియదు. కరెక్ట్. ఇంటర్ కోర్స్ కూడా కరెక్ట్గా నేను ఎంతో మందిని ఎన్నో కేసులు సింపుల్గా డీల్ చేశాను. 1 monthలోనే ప్రెగ్నెన్సీలు అయిపోయినాయి. సో చిన్న ఉంటాయి వాళ్ళకి, ఏవో అంటే ఆ టైంలో కలవాలని తెలీదు, మేబీ కరెక్ట్గా డిపాజిషన్ తెలీదో, లేకపోతే ఏవో చిన్నవి అవి కరెక్ట్ చేస్తే ప్రెగ్నెన్సీస్ వస్తాయి.